సో హాయ్ గైస్, సో మనం ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ ఎక్స్పోలో వచ్చేసేసి ప్లాస్ట్ వన్ అనే దాని గురించి ఉంది. ప్లాస్ట్ వన్ హెల్దీ హోమ్స్ అని ఉంది. ఏంటన్నా ఇంత కంపెనీ ఏంటి? సో ప్లాస్ట్ వన్ అన్నది మా బ్రాండ్ పేరు అనమాట. ఓకే, అంటే మేము వాడే ప్రోడక్ట్ బ్రాండ్ అనమాట. ఓకే, మా షాప్ పేరు వచ్చేసి హెల్దీ హోమ్స్ అనమాట. ఓకే, అంటే ఒక ఇంట్లో వాతావరణం హెల్దీగా ఉండాలి అనే కాన్సెప్ట్తో పెట్టాము. ఎలా వాతావరణం హెల్దీగా ఉంటుందంటే లైక్ ఇప్పుడు మీకు దోమలు కుడుతుంటాయి, దానికోసం మెష్ కావాలి. మెష్ ఉంటే ఇల్లు హెల్దీగా ఉంటుంది, ఇంట్లో ఉన్న మనుషులు హెల్దీగా ఉంటారనమాట. సో ఆ బేస్ మీద ఆ ప్రోడక్ట్ పేరు పెట్టాము. సో ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఓన్లీ ఏ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్? ఓన్లీ విండోస్ ఏనా మీ దగ్గర ఉండేది? లేదండి, 4 kinds ఆఫ్ ప్రోడక్ట్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము ఓకే, మా ఓన్ ఇండస్ట్రీలో. మాది వచ్చేసి కల్లూరు ఎస్టేట్లో ఉంటుంది. ఓకే, 4 మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఫస్ట్ మెష్ అనమాట. ఇది మెష్ డోర్, ఇది ఇట్స్ ఏ స్లైడింగ్ డోర్. ఓకే, ఐరన్ అనుకున్నాను నేను. లేదు, ఇది అల్యూమినియం పౌడర్ కోటింగ్ వస్తుంది. తర్వాత మెష్ వచ్చేసి మీకు ఇట్లా స్లైడ్ అవుతుంది అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు ఇంటి అందాన్ని పోగొట్టకుండా, అంటే ఒక 1,00,000-2 లక్షలు పెట్టి చేపించింటారు వుడ్తో, ఆ అందాన్ని పోగొట్టకుండా మనము ఇలా వాడుకోవచ్చు అనమాట. కాంపాక్ట్ అయిపోయింది అసలు. yes. లోపలనే అసలు జస్ట్ పోల్కి కలిసిపోతుంది అంతే. ఇంటి డోర్కి రైట్. అప్పుడు ఇంటికి దర్వాజా అదే డోర్కి ఉన్న అందం ఎలివేట్ అవుతుంది. అంటే వినాయకుడు బొమ్మను ఏదో కొన్ని లక్షలు పెట్టి కట్టింటారు కదా. ప్లస్ ఈ స్పేస్ కూడా మనకు కలిసి వస్తుంది, తీయడము ముయ్యడము కాకుండా. మామూలుగా ఇది నార్మల్ కర్టన్స్ టైప్ కంటే చాలా డిఫరెంట్ గా బాగుంది. ఎస్. సో దీనికి వారంటీస్ ఏమైనా ఉంటాయా? మీకు 5 years వారంటీ ఉంటుంది. 5 years వారంటీ. ఎస్. తుప్పు వాటర్. ఇంకా ఎటువంటి ఏమున్నాయన్నా ప్రోడక్ట్స్ మీ దగ్గర? ఇది వచ్చేసి మీకు పౌడర్ కోటింగ్ వస్తుంది, 4 కలర్స్ వస్తాయి. ఓకే, డోర్లోనే ఇంకో ప్రోడక్ట్ ఉంది. ఇట్లా వస్తుంది ఓపెనబుల్ డోర్. ఇది కూడా డిటాచబుల్. డోర్ తీసి పక్క పెట్టచ్చు. అంటే మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు డోర్ ఎవరైనా పాడు చేస్తారేమో, ఏమన్నా చేస్తారేమో అని డౌట్ వస్తుంది. అప్పుడు పక్క తీసి కష్టం అయిపోతుంది. రైట్. సో ఇది డిటాచబుల్ అనమాట. ఇన్ కేస్ మెష్ పోతే కూడా మా వాళ్ళే వచ్చి మెష్ చేసి వెళ్తారు. ప్రైసింగ్ మీకు 250 నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్ అపాన్ డోర్ క్వాలిటీ. ఈ మెష్ డిఫరెంట్ టైప్స్ వస్తుంది, డిపెండ్ అపాన్ దట్ అనమాట. అది. సో మీకు ఏంటి అంటే కన్వీనియంట్గా, అంటే ట్రెడిషనల్గా కాకుండా కొంచెం ఇన్నోవేటివ్. దీంట్లో కూడా 4 కలర్స్ వస్తాయి. ఇది డోర్ అనమాట. ఇది మళ్ళీ మనము అటాచ్ చేసుకోవచ్చు. అంటే ఒక పర్సన్ చేయలేకపోవచ్చు. ఇది చిన్నది కాబట్టి నేను హ్యాండిల్ చేయగలుగుతున్నా. 7 feet డోర్ ఉంటుంది కదా, అది కొంచెం కష్టం అనమాట. అట్లా. నెక్స్ట్ వచ్చేసి మీకు యూపీవీసీ విండోస్ ఉంటాయి. ఇవి కూడా మేమే తయారు చేస్తాము. ఇట్లా స్లైడింగ్ ఉంటాయి, ఇవి మేము తయారు చేస్తాం. స్లైడింగ్ విండోస్ ఉంటాయి, ఓపెనబుల్ ఉంటుంది. ఇది లోపల నుంచే ఓపెనబుల్ ఉంటుందా, బయట నుంచి కూడా ఓపెన్ చేస్తాం? లోపల బయట 2 sides వస్తాయి. 2 sides. బట్ మరి రాత్రి కూడా లాక్ చేసుకోవాలి అంటే ఉంటుంది. లాక్ ఉంటుంది, లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఓకే, దానికి గ్రిల్ వస్తుంది, లాక్ వస్తుంది, అన్నీ ఉంటాయి. ఇది జస్ట్ డెమో కాబట్టి ఓకే, జస్ట్ నార్మల్ చేసాము. ఇలా దీంట్లో కలర్స్ వస్తాయి మళ్ళీ, డిఫరెంట్ కలర్స్. వుడెన్ కోటింగ్. వుడ్ కాదు, వుడెన్ కోటింగ్. ఇక్కడ చూపిస్తారు. సో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఇది వుడ్ టెక్స్చర్ ఒకటి వస్తుంది, ఇదో కలరు వుడ్లోనే. ఇప్పుడు జనరల్గా ఆర్కిటెక్ట్స్ అన్నది ఒక థీమ్లోకి వెళ్తారు. సింపుల్ కలర్స్ ఇవి. ఆర్కిటెక్ట్స్ గ్రే థీమ్లో డిఫరెంట్ థీమ్స్లో వెళ్తారు. ఈ కలర్స్ ఎక్కడ దొరకవు. జనరల్గా ఈ కలర్స్ దొరుకుతాయి కానీ ఈ కలర్స్ ఎక్కువ దొరకవు. తర్వాత మీకు ఇంకోటి పెడతాం. వాళ్ళు ఏ కలర్ చూస్ చేసుకున్నా దాన్ని మ్యాచ్ చేసి ఇస్తామన్నమాట. ఇవన్నీ సెక్షన్స్. అంటే టెక్నికల్గా విండో అర్థం కాదు, బట్ మామూలుగా వచ్చేసేసి మీరు విండోస్ ఇట్లా మస్కిటో మెష్ ఇట్లాంటివన్నీ పెట్టేస్తాం, తయారు చేసి ఇస్తాము. అండ్ దట్టు ఇంటీరియర్ కూడా చేస్తాం. నెగోషియబుల్ అయినా ప్రైస్? నెగోషియబుల్. ఎందుకు అంటే మేము ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కాబట్టి దెర్ ఈజ్ నో డీలర్, నో డిస్ట్రిబ్యూటర్, నో మీడియేటర్. కర్నూలులో అనదర్ బ్రాంచెస్ ఏం లేవా? కర్నూలులో ఏం లేవు బ్రాంచెస్. కల్లూరు ఎస్టేట్లోనే ఉన్నారు. ఒకటే ఉంది.
మేము ఒక 350 కిలోమీటర్స్ రేంజ్లో చేయగలం, ఓకే బియాండ్ దట్ చేయలేము. ఓకే, అంటే ఇన్స్టాలేషన్తో సహా మీరే ఎవ్రీథింగ్ ఈవెన్ మెజర్మెంట్తో పాటు లేజర్ టేప్ మెజర్మెంట్ కూడా టు తీసుకుంటాం. ఓకే, ఒక్క 1 పాయింట్ కూడా గ్యాప్ ఉండదు. అలా సైడ్ నుంచి మళ్ళీ ఏం చేస్తారు? ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎంత టైం తీసుకుంటారు? ఇప్పుడు నేను ఈ రోజు మీ కాడికి వచ్చాను, ఓకే మొత్తం చెప్పాను, నాకు ఎన్ని రోజుల్లో ఇన్స్టాలేషన్ ఉంటుంది? మ్యాక్సిమం 1-2 days అంతే. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది టేప్ అనమాట, ఓకే డిజిటల్ టేప్. ఓకే, మీకు ఇట్లా అక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా, డిస్టెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు కావాలి. ఎస్. సో మీ గ్యాప్ అనేది ఉండదు అనమాట. ట్రెడిషనల్గా వచ్చేసి మనము టేప్తో తీసుకుంటాం కదా, అలా హైటెక్ లెవెల్లోనే యూజ్ చేసి మొత్తం కస్టమర్ సాటిస్ఫై అవుతుంది. ఎవ్రీథింగ్ అనమాట. ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి అంటే కస్టమర్కి డైరెక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో మంచి వాల్యుబుల్ ప్రోడక్ట్ని ఇవ్వాలి అని. వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. మా కింద ఎవరు ఇందాక చెప్పాను కదా, మీడియేటర్స్ కానీ వీళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో మేమే ప్రొఫెషనల్గా చేయాలి అన్నది మా కోరిక. ఉంటుంది డిపెండ్ అపాన్, నెగోషియబుల్ ఉంటుంది, డిపెండ్ అపాన్ ప్రోడక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బల్క్లో ఉందనుకోండి ఆర్డరు, ప్రైజింగ్ తగ్గుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది, లేబర్ కలిసి వస్తుంది. ఇవన్నీ చూసుకుంటే మనకు మంత్లీ చేసే ఎక్స్పెన్సెస్ 10 SFT చేసినా 1000 SFT చేసినా రెంట్ కామన్, శాలరీస్ కామన్, ఎక్స్పెన్సెస్ అవన్నీ కామన్ కదా. సో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే ఇది తగ్గుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక ఇంటిది చెప్పినారంటే ఒక సైడ్ది కాకుండా పూర్తిగా ఇంటిది మొత్తం ఇచ్చేస్తే వాళ్ళకి ఖర్చు తక్కువ వస్తుంది. ఓకే, అది. సో ఇన్స్టాలేషన్ ఇప్పుడు నేను ఈ రోజు చెప్పాను అంటే మామూలుగా మీరు 1 weekలో ఇచ్చేస్తాం. 1 weekలో డెలివరీ ఉంటుంది అంటే మొత్తం ఇన్స్టాలేషన్తో కస్టమర్. సో ముందే ఒక 1 week ముందు కాంటాక్ట్ అయితే మనకు కావాల్సినట్టు వీళ్ళు చేసి ఇవ్వగలుగుతారు కదా. సో అడ్రస్ ఎక్కడన్నా? అడ్రస్ వచ్చేసి మీకు షోరూమ్ చూడాలి అనుకుంటే, షోరూమ్ ఇన్ ద సెన్స్ అన్ని ప్రోడక్ట్స్ లైవ్లో చూడాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, అక్కడ ఇలాంటివి డెమోస్ ఉంటాయి అన్నమాట. అంటే మీ ఇంట్లో ఎలా వస్తుంది, ఎలా చేసి ఇస్తామన్నది షోరూంలో ఉంటుంది. షోరూమ్ వచ్చేసి బళ్ళారి చౌరస్తాలో డీమార్ట్ ఉంది. డీమార్ట్ నుంచి కల్లూరు రూట్లో మనకి పంజాబీ డాబా అని వస్తుంది. ఆ పంజాబీ డాబా పక్కనే మన షోరూమ్ 800 SFTలో మొత్తం ఎవ్రీథింగ్ డిస్ప్లే ఉంటుంది. వర్క్స్ వచ్చేసి ఫ్యాక్టరీ కల్లూరు ఎస్టేట్లో ఉంది. ఈవెన్ కల్లూరు ఎస్టేట్ కూడా వచ్చి చూడొచ్చు. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. సో చూసారు కదండి, మీరు విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకే గైస్, ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.